నిర్మల్ జిల్లాలో స్త్రీనిధి రుణాల గోల్మాల్ తీవ్ర కలకలం రేపుతోంది. మహిళా సంఘాల సభ్యులు నెల నెలా కట్టిన లోన్ డబ్బులను రిసోర్స్ పర్సన్లు బ్యాంకుల్లో జమ చేయకుండా నొక్కేశారు. ఇటీవల జరిగిన సోషల్ ఆడిట్లో ఈ మహామోసం బయటపడడంతో బాధితులు అవాక్కయ్యారు. కూలీ నాలి చేసుకుని బతికే తమకు ఆర్పీలు చేసిన అన్యాయంతో చావే శరణ్యమంటూ పేద మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగా మరి అభివృద్ధి చెందాలని పొదుపు అంటే బ్యాంకు వివరాలు కూడా తెలవని ఉద్దేశం కొద్దీ 1982లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డాక్రా గ్రూపు ప్రారంభించింది. అందులోనే మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం అంటే చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళ యొక్క కుటుంబాన్ని పెంపొందించడం కోసం ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన ఎస్హెచ్జి గ్రూపులలో ఉన్నాయి. అయితే మన ఇక్కడ ఎస్హెచ్జి గ్రూపులలో ఎన్నో అవకతవకలు కూడా ఇప్పుడు చాటేసినాయి. అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం అయినట్లు వీళ్ళు కష్టపడి పైసలు కట్టినా కానీ తిరిగి ఇక్కడున్న అధికారులు కింది స్థాయి అధికారులు జమ అయిపోవడంతో వీళ్ళు చాలా ఆర్థికంగా దాదాపు 25 లక్షల వరకు గోల్మాల్ జరిగినట్లు మనకైతే ఇక్కడ కనిపిస్తున్నది. మనం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆరకటిక సంఘంలో ఉన్నాం. మనం ఇక్కడ ఈ గ్రూప్ వాళ్ళ దగ్గర చేసుకుందాం వీళ్ళ బాధలు. అయితే వీళ్ళు నిన్ననే నిర్మల్ కలెక్టర్ గారు కూడా విన్నవించుకున్నారు, వాళ్ళ యొక్క బాధను విన్నవించుకున్నారు. త్వరలో చేస్తానని కలెక్టర్ కూడా అన్నారు. కానీ ఇప్పుడు చెప్పండి, అసలు మీ బాధ ఏంది, అసలు మీ పరిస్థితి ఇప్పుడు ఏమున్నట్టున్నది? జ్యోతి మేడం, ఆర్పిసి మా జ్యోతి మేడం, మా దగ్గర డబ్బులు మేము ఆమె శ్రీనిధిలో ఎత్తుకొని ప్రతి నెల డబ్బు ఇట్లా వడ్డీతోని కట్టినాం. ఆమెకు 24 నెలలు కట్టినాం సార్. 24 కట్టిన తర్వాత ముట్టిపోయినాయని చెప్తే ఇక ఆమె మా దగ్గర రిసిప్ట్లు ఇవ్వలేదు సార్. మాకు అప్పుడు తెలియలేదు, మేము అడగలేము. మాకు ఇట్లాంటి బుక్కులు ఇచ్చింది సార్. ఆమెనే రాసిచ్చింది రాసిచ్చిన తర్వాత మళ్ళీ ఈ 24 నెలలు అయిన తర్వాత ఇక మాకు ఏం ముట్టిపోయినా అని మేము అనుకున్నాం సార్. అనుకున్న తర్వాత ఇక ఇట్లనే మేడం హైదరాబాద్ నుంచి మేడం వచ్చింది. ఇంత మున్సిపాలిటీ నుంచి ఫస్ట్ మున్సిపాలిటీ నుంచి వచ్చి అడిగిన తర్వాత మరి ఇట్లా అమ్మ మీరు డబ్బులు కట్టలేరట, మీరు డబ్బులు కట్టాలంటే సార్ మేము డబ్బులు కట్టినాము, కట్టండి ఎట్లా మాది ఇట్లా వచ్చింది అంటే లేదమ్మా మీరు కట్టలేరు, ఇక అన్నీ మీ వస్తున్నాయి, ఇంత అడ్డీ మీరు ఇంత కట్టాలా ఇవన్నీ చెప్పిండ్రు. చెప్తే లేదు సార్ మేము అన్నీ కట్టేసినామని చెప్తే వాళ్ళు ఏం చేసిండ్రు, మా దగ్గర ఒకటి రాసుకొని బాండ్ పేపర్ రాసుకొని సంతకాలు చేసుకొని మీది వాళ్ళకి ఏం మళ్ళీ సంవత్సరానికి ఒక్కసారి వస్తున్నారు సార్. మళ్ళీ మొన్న హైదరాబాద్ నుంచి ఒక మేడం వచ్చింది. మేడం వచ్చి ఇవన్నీ అంటే మేము అన్నాం సార్ మాకు ఏది తెలియదు అని. అందుకోసంకే మేము మొన్న కలెక్టర్ ఆఫీస్కి నిన్న పోయినాం సార్. నిన్న పోయి రాసిచ్చినాము. మరి మేము బీడీలు చేసుకొని బతికేటోళ్ళం సార్. మా భర్తలు మాకు కష్టపెడుతున్నారు. మీరు కట్టిన డబ్బులు ఎట్లా తీరాలి, ఎందుకు ఎవరు కట్టలేరు వాళ్ళకి మీరు అడుగుని. మాకు వాళ్ళు ఇంట్లో కష్టపడితే మేము ఎన్నిసార్లు సార్ మేము బీడీలు చేసుకుంటాం. ఇప్పుడు 2 గంటలు ఆగొచ్చు, మేము గత్తిరించుకుంటే ఒక 2-3 కట్టలు గత్తిరించుకుంటాం. మీరు 200 బీడీలు చేసుకుంటాం. మేము 500 కైకిలు చేసుకొని బతికేటోళ్ళం. మేము ఇట్లా చేసుకొని మేము ఎట్లా బతకాలి? సో ఇప్పుడు ఆర్పి మేడం ఇప్పుడు ఏమంటుంది మీకోసం, మీకు ఏ విధంగా సాయం చేస్తా ఉంటుంది? కడతా అంటుందా కట్ట అంటుందా? కడతా అంటుంది, కాకపోతే అస్తలేదు, కడతలేదు. ఈ వచ్చేది కొన్ని కడతా అంటుంది. కానీ వడ్డీకి వడ్డీ అవుతున్నది. సంవత్సరం వచ్చి మాతోటి మేడంలు వచ్చి సంతకాలు పెట్టించుకొని మీకు ఆమెకు సంబంధం లేదంటారు. మళ్ళీ ఇంకో మేడం వస్తుంది, ఇంకో సంవత్సరంకు మళ్ళీ 1,00,000 ఉన్నదేమో 1,20,000 అయింది, 1,20,000, 1,40,000 ఇట్లానే అవుతున్నాయి. కానీ మా డబ్బులు మాత్రం మాకు వస్తలేవు. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా, మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ పేపర్ వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కట్టినామని చెప్పేసేయండి, వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి పోతుండ్రు. వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్క పేపర్ ఎవరు వస్తే వాళ్ళ పేపర్ దగ్గర వాళ్ళు సంతకం పెడుతుండ్రు, ఒక పేపర్ రాసిచ్చిపోతుండ్రు. ఇట్లా ఈసారి మొత్తానికి మేము కాదని కలెక్టర్ ఆఫీస్ దాకా పోయినాం. మేము ఇది పొదుపు మాకు ఫస్ట్ ఈ 25 లక్షల లోను మొత్తం గ్రూప్ల మీద ఇయ్యకముందు 30 రూపాయలు జమ చేసుకుంటాం. పొదుపుల జమ చేసుకొని 30 రూపాయలు కూడా మాకు ఇప్పటికీ లెక్కలు లేవు. అవి వీటికేమో ఇంత అడ్డు అయింది, కానీ మా పైసలకు వడ్డీ అనేది ఉందో లేదో కూడా మాకు తెలియదు. మరి మాకేమన్నా సాయం చేయాలా? మాకు హైదరాబాద్ మేడం ఖచ్చితంగా కట్టమంటుంది. లేదంటే మీకు ఏ రోజైనా కానీ ఇది తప్పది, ఇది కోర్టు వరకైనా ఇస్తాడు గవర్నమెంట్ నుండి, కానీ తప్పదు అంటుంది. కష్టపడి బీడీలు చుట్టి పైసా జమ చేసి ఆర్పీలకు జమ చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న కింది స్థాయి అధికారులతో పాటు అక్కడ ఉన్న మున్సిపాలిటీ ఉన్న కింది అధికారులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదేమైనటికీ వీళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వీళ్ళు కట్టిన రిసిప్ట్లను ఆధారం చేసుకొని ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో వాళ్ళ నుంచి కట్టిపేయాలని చెప్పేసి వీళ్ళైతే కోరుకుంటారు. ఇది ఇక్కడ ఉన్న డాక్రా మహిళల యొక్క పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.